ఒక విషయం చెప్తా. కర్మ ఎలా పనిచేస్తుంది. ఒక మామిడి చెట్టుకి బాగా కాయలు కాశాయి. ఒక మనిషి కళ్ళు ఆ కాయల్ని చూశాయి. కళ్ళు చెట్టు దగ్గరకు వెళ్ళలేవు కదా, అందుకని కాళ్ళు చెట్టు దగ్గరకు వెళ్ళాయి. కాళ్ళు కాయను కోయలేవు కదా, అందుకని చేతులు కాయను కోసాయి. చూసిన కళ్ళు, వెళ్ళిన కాళ్ళు, కోసిన చేతులు కాయను తినలేవు కదా, అందుకని నోరు తిన్నది. తోటమాలి వచ్చి వీపుపై కొట్టాడు. తిన్నది నోరైనా దెబ్బలు తిన్నది మాత్రం వీపు. దెబ్బలు తినగానే కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి. చూశారా? చూసిన కళ్ళే కన్నీరు కార్చాయి. మన జీవితం కూడా అంతే. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించవలసిందే కదా. ఏమంటారు?